హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 54 పాయింట్స్ గెయిన్ అయి 59,085 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 27 పాయింట్స్ గెయిన్ అయి 17,605 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 341 పాయింట్స్ గెయిన్ అయి 39,038 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ పర్టికులర్గా నిఫ్టీ రిలేటెడ్గా నిన్న ఏ లెవెల్స్ వరకు ఫాలో అయ్యి అగైన్ మార్కెట్ ర్యాలీ అయిందో అగైన్ ఆ సేమ్ లెవెల్స్ వరకు ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాలో అయ్యి అండ్ ర్యాలీ అవుతూ కూడా నిన్నటి సెషన్ లో ఎక్కడైతే రెసిస్టెన్స్ కనిపించిందో సేమ్ లెవెల్స్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసింది. మీన్స్ కంప్లీట్ గా నిన్నటి సెషన్ లో ఏదైతే హై అండ్ లో ఉందో ఆ పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ రేంజ్ బౌండ్ గా మూవ్ అయింది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా యాక్టివిటీని గమనిస్తే ఈ రీసెంట్ గా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాలో అయినప్పుడు ఎఫ్ఐఎస్ ఒక బిగ్ సెల్ నెంబర్ ని చూపించలేదు. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక బయింగ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. అండ్ దీనికి అడిషన్ గా డాలర్ ఇండెక్స్ కూడా తగ్గుతూ ఉండడం, మీన్స్ డాలర్ ఇండెక్స్ కూడా ఫాలో అవుతూ ఉండడం మార్కెట్ ని ఫర్దర్ గా పాజిటివ్ గా సపోర్ట్ చేసింది. ఇవి పాజిటివ్ థింగ్స్. వెరస్ నెగిటివ్ సైడ్ చూడాలంటే సౌదీ వాళ్ళు క్రూడ్ ఆయిల్ యొక్క అవుట్పుట్ ని కట్ చేస్తానని చెప్తున్నారు. దాని కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని ముందుగానే డిస్కౌంట్ చేస్తూ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరుగుతున్నాయి. అగైన్ $100 పర్ బ్యారెల్ మార్క్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రీచ్ అయ్యాయి. దానికి అడిషన్ గా యూరోప్ లో ఆల్రెడీ గ్యాస్ ప్రైజెస్ రికార్డ్ స్థాయిలోనే ఉన్నాయి. అండ్ దానికి యాడెడ్ గా ఇప్పుడు 13% దగ్గరగా గ్యాస్ ప్రైజెస్ అగైన్ పెరిగాయి. ఇలా ఎందుకు నేను క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైజెస్ గురించి మాట్లాడుతున్నానంటే ఈ ఎనర్జీ ప్రైజెస్ పర్టికులర్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతుండడం కారణంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ఒక దగ్గర స్టెబిలైజ్ అవ్వకుండా వన్ డైరెక్షనల్ గా మూవ్ అవుతుంటే అప్కమింగ్ టైమ్స్ లో వచ్చే సిపిఐ డేటా కూడా యుఎస్ కానీ ఇండియా కానీ సిపిఐ డేటా కూడా అనుకున్న దానికంటే వీక్ గా మీన్స్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి దెన్ ఆ టైంలో వడ్డీ రేట్లు అగైన్ ఫెడ్ వాళ్ళు అగ్రెసివ్ గా పెంచడానికి ఛాన్స్ ఉంటుంది. దెన్ అప్పుడు అది మార్కెట్ స్ట్రాంగ్ నెగిటివ్ గా తీసుకుంటుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనూహ్యంగా వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ మూవ్ అవుతుండడం కూడా ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ పాయింట్స్ తో అయితే మనం చాలా ఇంపార్టెంట్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ అప్కమింగ్ మీటింగ్స్ 25th స్టార్ట్ అయ్యి 27th ఎండ్ అవబోతున్న జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది. మనకి ఫ్రైడే ఫెడ్ చైర్మన్ పవల్ గారు స్టేట్మెంట్స్ అయితే చేస్తారు కాబట్టి అది అప్కమింగ్ మార్కెట్ డేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటా న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్స్ గురించి నేను మీతో డిస్కస్ చేయాలి. హువావే ఫౌండర్ వాళ్ళ ఎంప్లాయీస్ తో ఏం చెప్తున్నారు అనేది గమనించే ప్రయత్నం చేస్తే ప్రెసెంట్ ఈ కంపెనీ మీన్స్ హువావే టెక్నాలజీస్ ఈ కంపెనీ వాళ్ళు సర్వైవింగ్ మోడ్ లో ఉంటున్నారని, మీన్స్ అనవసరపు బిజినెస్ ని కట్ చేస్తూ ఈవెన్ జాబ్స్ ని కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ కంపెనీని సర్వైవ్ చేసుకునే ప్రయత్నం నెక్స్ట్ 3 years కూడా వీళ్ళు చేస్తారని. బికాస్ ఈ నెక్స్ట్ 3 years మీన్స్ ఈ 2023 లో కానీ ఆర్ ఈవెన్ 2025 వరకు కూడా గ్లోబల్ ఎకానమీ రెసెషన్ ని ఫేస్ చేయడానికి డేటా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు సర్వైవల్ మోడ్ లోకి వెళ్తున్నట్లు హువావే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎస్సి వాళ్ళు కాషన్ ఫర్ ఇన్వెస్టర్స్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేశారు. ఒక టెలిగ్రామ్ ఛానల్లో గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తారనేలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారని, ఇలా రియల్ ట్రేడర్ అండ్ గ్రో స్టాక్స్ రిలేటెడ్ గా ఏవైతే టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయో అవి ఒక స్టాండర్డ్ ఛానల్స్ కాదని, దాని కారణంగా ఇన్వెస్టర్స్ మనీ నష్టపోవద్దనేలా ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేశారు. అండ్ ఇదనే కాదు, ఎగ్జిస్టింగ్ గా యూట్యూబ్ ఆర్ ఇతర ప్లాట్ఫామ్స్ లో కొంత సబ్స్క్రైబర్ బేస్ ఉన్న ఛానల్స్ రిలేటెడ్ గా ఫేక్ ఛానల్స్ ని క్రియేట్ చేసి, అందులో ఎగ్జాంపుల్ మన ఛానల్ రిలేటెడ్ గానే చాలా ఫేక్ ఛానల్స్ టెలిగ్రామ్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీసెంట్ డేస్ లో టెలిగ్రామ్ యాప్ లో డే ట్రేడర్ తెలుగుని సర్చ్ చేస్తుంటే ఆ ఛానల్స్ కనిపిస్తుండేసరికి వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నామని భావిస్తూ వాళ్ళకి మనీ పే చేస్తున్న వాళ్ళు కూడా మెసేజెస్ పెడుతూ మీకు నేను మనీని పే చేశాను, నన్ను గ్రూప్ లో యాడ్ చేయండి అని పర్సనల్ గా ఇతర ప్లాట్ఫామ్స్ లో మనల్ని కాంటాక్ట్ అవుతున్నారు. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఒక ఫార్మాట్ లో నేను ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేయడానికైతే చూస్తాను. ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, మేము ఇప్పటి వరకు ఇటువంటి పెయిడ్ సర్వీస్ ని ఆఫర్ చేయలేదు అండ్ ఎప్పటికీ కూడా ఆఫర్ చెయ్యం. ఇఫ్ మీకు అలాంటివి మన నేమ్ అండ్ లోగో పెట్టుకున్న ఫేక్ ఛానల్స్ నుంచి కనిపిస్తుంటే మీరు దయచేసి 1-2 సార్లు వాళ్ళ యూజర్ నేమ్ ఏంటి, మన ఒరిజినల్ ఐడీస్ ఏంటి అనేది చెక్ చేసుకోండి. అడివిని ఇది డిజిటల్ ప్లాట్ఫామ్స్ కాబట్టి ఏ టైంలో ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. అండ్ అలా హ్యాక్ చేసి అఫీషియల్ ప్లాట్ఫామ్స్ నుంచి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నా అలాంటి పెయిడ్ యాక్టివిటీస్ కోసం మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే పని మేము ఎప్పటికీ చేయమన్న విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకొని, మా నేమ్ తో ఎవరు మిమ్మల్ని మనీ అడుగుతున్నా 1 రూపీ కూడా ఎవరికి పే చేయొద్దు. అండ్ ఇలా ఫేక్ ఛానల్స్ పెట్టుకొని మీ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా అథెంటిక్ కాదు, వాళ్ళు పోస్ట్ చేస్తున్న స్క్రీన్ షాట్స్ కూడా నిజం అనుకోవద్దు. నిజంగా స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ అయితే వాళ్ళు ఆ పని చేయరు కాబట్టి అది మన డే ట్రేడర్ తెలుగు ఛానలే అనుకొని కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలా ఫేక్ అండ్ మోసం చేస్తున్న వాళ్ళని బారిన పడి మీరు కష్టపడి సంపాదించిన మనీని నష్టపోకండి. అగైన్ చెప్తున్నాను, మా సైడ్ నుంచి మేము చాలా క్లియర్ గా ఉన్నాం, ఇప్పటి వరకు చేయలేదు అండ్ ఎప్పటికీ కూడా పెయిడ్ సర్వీసెస్ ని ఆఫర్ చేయాలని ఒక థాట్ మాకు లేదు. మేము ఏ సర్వీస్ అందించాలనుకున్నా ఓపెన్ గా ఫ్రీగా మన ఛానల్లో అందరికీ ఒకేలా ఓపెన్ గానే మేము అందిస్తాం, కానీ ఇలా స్పెషల్ అండ్ పెయిడ్ గ్రూప్స్ ని రన్ చేయలేదు అండ్ ఎప్పటికీ చెయ్యం. ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఆదాని
ఆదాని ఎంటర్ప్రైజెస్ అలాగే ఎన్డీటీవీ గురించి మాట్లాడుకోవాలి. ఆదాని గ్రూప్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన ఎన్డీటీవీ కంపెనీ రిలేటెడ్ గా 29.18% వాటాని ఇండైరెక్ట్ గా మీన్స్ త్రూ ఇతర కంపెనీస్ ద్వారా అక్వైర్ చేశారు. అండ్ ఈ అక్విజిషన్ తర్వాత 29.18% అక్వైర్ చేశాక అనదర్ 26% వాటా కోసం ఓపెన్ ఆఫర్ ని ప్రకటిస్తున్నారని, అండ్ 26% ని ఓపెన్ ఆఫర్ లో వీళ్ళు కొనాలనుకుంటున్నది 294 రూపీస్ పర్ షేర్ లో. మీన్స్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ నుంచి చూస్తుంటే మోర్ దాన్ 25% డిస్కౌంట్ లో వీళ్ళు ఓపెన్ ఆఫర్ లో 26% ఎన్డీటీవీ షేర్స్ ని కొనాలనుకుంటున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ ఎన్డీటీవీ ఒక మీడియా సంస్థని ఆదాని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఎలా కొన్నారంటే 114 crore ఎంటర్ప్రైజ్ వాల్యూలో VCPL అనే కంపెనీని కొన్నారు. ఈ VCPL అనే కంపెనీ RRPR అనే కంపెనీలో 99.5% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తుంది. అండ్ ఈ RRPR అనే కంపెనీయే ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ కంపెనీ. సో అలా VCPL ని కొని దాని అండర్ లో ఉంటున్న RRPR విచ్ ఇస్ ఎన్డీటీవీ ప్రమోటర్ కంపెనీ, ఆ కంపెనీ 29.18% దగ్గరగా వాటాని ఎన్డీటీవీలో హోల్డ్ చేస్తుంది. కాబట్టి ఇలా ఇండైరెక్ట్ గా త్రూ ఒక కంపెనీ ఇంకొక కంపెనీ ద్వారా ఉంటున్న వాటాని అక్వైర్ చేస్తూ 26% ఓపెన్ ఆఫర్ లో వీళ్ళు కొనబోతున్నారనేలా అప్డేట్ అయితే చేశారు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎన్డీటీవీ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో చెప్తున్నది, మాతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా మీన్స్ ఈ ప్రమోటర్ గ్రూప్ 32% వాటాని హోల్డ్ చేస్తున్న ప్రణవ్ రాయ్ అండ్ రాధికా రాయ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వకుండా, వీళ్ళని కన్సల్ట్ అవ్వకుండా ఇలా వాటాను కొంటున్నారనేలా వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అయితే అప్డేట్ చేశారు. మేబీ ఇది ఒక హాస్టైల్ టేక్ ఓవర్, లైక్ ఇతరులని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న వాటానంతా పూల్ చేస్తూ కంపెనీని అక్వైర్ చేసే ప్రయత్నం ఆదాని వాళ్ళు చేస్తున్నారా? ఒకవేళ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రమోటర్స్ లీగల్ గా ఏదైనా యాక్షన్ ని తీసుకుంటారా? ఏదైనా లీగల్ వే ఉందనే చూడాలి. లేదంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రణవ్ రాయ్ అండ్ రాధికా రాయ్ వాళ్ళు ఈ ఓపెన్ ఆఫర్ లో పాల్గొని వాళ్ళకున్న వాటాని ఆదాని వాళ్ళకి సెల్ చేసి ఎగ్జిట్ అవుతారా? లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు ఆదాని వాళ్ళతో కంబైన్డ్ గా వర్క్ చేస్తూ ఎన్డీటీవీని గ్రో చేయడానికి ప్రయత్నిస్తారా? ఈ 3 ఆప్షన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రమోటర్స్ చేతుల్లో ఉన్నాయి. ఇన్ ఫ్యాక్ట్ లాస్ట్ 1 year లో ఎంటైర్ మీడియా స్పేస్ అంతా కన్సాలిడేట్ అవుతూ 8 to 9% దగ్గరగా కరెక్ట్ అవుతుంటే ఈ స్టాక్ లాస్ట్ 1 year లో 400% దగ్గరగా పెరిగింది. అండ్ పర్టికులర్ గా జూలై ఎండింగ్ నుంచి స్టాక్ లో వన్ డైరెక్షనల్ గా ఆల్మోస్ట్ స్టాక్ ప్రైస్ అయితే డబుల్ అయింది. సో ఇలాంటి అప్డేట్ వస్తుందని మార్కెట్ లో ఎప్పటి నుంచో బిగ్ ప్లేయర్స్ అయితే కంటిన్యూస్ గా స్టాక్ ని అక్వైర్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ స్టాక్ ప్రైస్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయని గుర్తుంచుకోవాలి. అండ్ ఈవెన్ ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో గమనిస్తుంటే ఇది ఒక స్పెషల్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ, ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడి నుంచి ఇంకా గ్రో అవుతుందనేలా కామెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇలా ప్రీవియస్ గా జరిగిన డీల్స్ ని మనం గమనిస్తే యాజ్ ఎ రిఫరెన్స్ జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ఎగ్జాక్ట్ గా సోనీ వాళ్ళు డీల్ ని ప్రకటించి ఇంకా డీల్ కంప్లీట్ అయిందన్నప్పటి నుంచే అదే హై అక్కడి నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అండ్ పర్టికులర్లీ థైరోకేర్ మనకి జూన్ ఎండింగ్ లో ఫార్మీజీ వాళ్ళు 66% కొంటున్నారని అప్డేట్ వచ్చింది. అండ్ థైరోకేర్ ఒక అల్టిమేట్ హై అదే, దాని తర్వాత నుంచి స్టాక్ నెట్ 60% దగ్గరగా కరెక్ట్ అయింది. కాబట్టి ఏ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉంటామో ఆ అప్డేట్ ని బిగ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ చేసుకునే స్టాక్ లో ఎప్పటి నుంచో పొజిషన్స్ ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఈ డీల్ న్యూస్ గా మారి ఎప్పుడైతే మన ముందుకు వచ్చి మనం ఎప్పుడైతే ఎగ్జైట్ అయ్యి ఓకే ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్ గా ఉంటుంది గ్రోత్ బికాస్ ఇంతలా ర్యాలీ అయిందని మనం ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కొంత టైం వరకు అప్పర్ సర్క్యూట్స్ లో లాక్ చేసి దెన్ ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ లో కన్సాలిడేషన్ టు కొంత ఫాల్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నా ప్రీవియస్ గా ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన స్టాక్స్ వాటి రిలేటెడ్ గా స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అయింది ఆఫ్టర్ ద డీల్ అనేది ఒకసారి గమనించి మాత్రమే యాక్టివిటీని తీసుకోండి. అండ్ ఈవెన్ ఆదాని వాళ్ళ ఎన్డీటీవీలో వాటాను కొంటున్నారనేసరికి ఎంటైర్ మీడియా స్పేస్ అంతా కూడా మీడియా స్టాక్స్ అంతట్లో కూడా ఇవాళ మంచి మూవ్ కనిపించింది. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ పెట్రోలియం గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 6.5% దగ్గరగా ర్యాలీ అయింది. ఈ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ గా జరిగిన యాక్టివిటీని గమనిస్తే ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ 1,50,000 షేర్స్ దగ్గరగా ఓపెన్ మార్కెట్ నుంచి కొనే ప్రయత్నం చేశారు. ఇది ఎక్స్చేంజెస్ కి August 22 రిపోర్ట్ అయింది. అండ్ ఇదే ఇమేజ్ లో ఏ కంపెనీస్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ వాళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ ని కొంటున్నారా, ఓపెన్ మార్కెట్ లో షేర్స్ ని సెల్ చేస్తున్నారా అనే డేటా ఇమేజ్ లో మీకు ఉంటుంది. ఇమేజ్ ఆఫ్టర్నూన్ మార్కెట్ క్లోజ్ అవుతున్న టైం 3:30 అరౌండ్ మీకు నేను టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను. అండ్ దీంతో అడిషన్ గా వీళ్ళ బోర్డ్ August 27 సమావేశం కాబోతుందని, అండ్ ఆ సమావేశంలో ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో భాగంగా వీళ్ళ షేర్స్ ని ఇష్యూ చేసి ఫండ్స్ ని రేస్ చేస్తారనేలా కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంది. అండ్ ఈ స్టాక్ లాస్ట్ 1 month లో నియర్ టు 30% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ ధరలు ఇంటర్నేషనల్ గా పెరుగుతున్నాయి. పర్టికులర్ గా క్రూడ్ ఆయిల్ అగైన్ $100 per barrel మార్క్ అయితే రీచ్ అవుతుంది. దీనికి రీజన్ సౌదీ అరేబియా వాళ్ళు క్రూడ్ ఆయిల్ అవుట్పుట్స్ రిలేటెడ్ గా కట్స్ తీసుకుంటారనేలా వస్తున్న అప్డేట్స్. సో సౌదీ అరేబియా వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ ని తగ్గిస్తున్నట్లయితే మార్కెట్ లో డిమాండ్ అలానే ఉంటూ సప్లై తగ్గుతుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయని క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ రీసెంట్ డేస్ నుంచి పెరుగుతున్నాయి. దీనికి అడిషన్ గా యూరోప్ లో గ్యాస్ ప్రైజెస్ 13% పెరిగాయి. ఆల్రెడీ అవి రికార్డ్ స్థాయిలోనే ఉన్నాయి గ్యాస్ ప్రైజెస్. అక్కడి నుంచి కూడా ఇంకొక 13% పెరుగుతూ ఉండేసరికి ఈ క్రూడ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో ఇంట్రాడే సెషన్స్ లో మనకి ఇలా మూవ్ కనిపించింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ గురించి మాట్లాడుకోవాలి. వచ్చిందైతే నెగిటివ్ అప్డేటే, బట్ మార్కెట్ లో దీని రిలేటెడ్ గా ఆల్రెడీ నెగిటివ్ అప్డేట్ ఫ్యాక్టర్ అవుతూ ఉండడం స్టాక్ ఇవాళ పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు. వీళ్ళ మాన్రో ఫెసిలిటీ
యూఎస్ లో ఉంటుంది, యూఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీ రిలేటెడ్ గా యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అని క్లాసిఫై చేశారు. సో ఇది ఒక బిగ్ అప్డేట్. అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఒక బిగ్ మిస్టేక్స్ ఉన్నాయి మీ దగ్గర, అవి కరెక్ట్ చేసుకోండి అని రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్ విధిస్తూ ఉండడం మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి. బట్ స్టాక్ ఎందుకు బిగ్ వేలో రియాక్ట్ అవ్వలేదంటే ఆల్రెడీ మే 2022లో జరిగిన ఇన్స్పెక్షన్ కి ఆ టైంలోనే అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 17 అబ్జర్వేషన్స్ యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇచ్చారు. అండ్ దాని తర్వాత నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో బిగ్ వేలో కమర్షియల్ యాక్టివిటీ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు చేయకపోతూ ఉండడం, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకుంటూ వీళ్ళ బిజినెస్ ని చేస్తూ ఉండేసరికి ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ వస్తున్న ఈ నెగిటివ్ అప్డేట్ ఇంపాక్ట్ చేయలేదు. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటున్న ప్రాజెక్ట్ కి ఇప్పుడు క్లియరెన్స్ అయితే కనిపిస్తుంది. వీళ్ళు ఐఓసి వాళ్ళతో అలాగే సీడెడ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ తో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారు. ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మనకు ఐడియా ఉంటుంది. ఈ సీడెడ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ లో వివిధ ఇన్వెస్టర్స్ ఉన్నారు, లైక్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇంకొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా కంబైన్డ్ గా చెన్నై పెట్రోలియం అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతో ఫామ్ చేస్తున్న జాయింట్ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి 9 మెట్రిక్ టన్ పర్ యానం మీన్స్ ఇంత కెపాసిటీతో రిఫైనింగ్ చేయగలిగే ప్రాజెక్ట్ ని కావేరీ బేసిన్ లో కన్స్ట్రక్ట్ చేస్తారని అండ్ ఎంటైర్ ప్రాజెక్ట్ కి 31,580 crore నీడ్ అవుతుందని చెన్నై పెట్రోలియం వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ కాకుండా కొత్త బిజినెస్ సెగ్మెంట్ విత్ ఇంక్రీస్డ్ కెపాసిటీ, రిఫైనింగ్ కెపాసిటీ ఉండే బిజినెస్ లోకి ఎంటర్ అవుతూ వాటి రిలేటెడ్ గా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐఓసి అలాగే సీడెడ్ ఇన్వెస్టర్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఇంకొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పార్ట్నర్ అయి బిజినెస్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 3% దగ్గరగా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇది 313 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే 313 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి 61 ఆర్ నియర్ టు 62 crore దగ్గరగా ఆర్డర్ టాటా స్టీల్ దగ్గర నుంచి లభిస్తూ ఉండేసరికి స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 10% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. వీళ్ళు హైదరాబాద్ బేస్డ్ గా ఈపీసీ కాంట్రాక్ట్స్ ని చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇది టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక సబ్సిడరీ. అండ్ వీళ్ళు ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ని డిజైన్ చేస్తుంటారు మీన్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంటారు అన్నది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్బిఎల్ బ్యాంక్ అనూహ్యంగా ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 20% దగ్గరగా మూవ్ అయింది. చూస్తే కొన్ని లార్జ్ డీల్స్ జరిగాయి. నియర్ టు 93,60,000 షేర్స్ దగ్గరగా మీన్స్ 1.5% ఈక్విటీ దగ్గరగా అట్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 124 రూపీస్ పర్ షేర్ లో బిగ్ ప్లేయర్స్ అయితే ట్రాన్సాక్షన్ చేశారు. అండ్ స్టాక్ రీసెంట్ గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ పోస్ట్ చేశారా అంటే మండే మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు 3,000 crore దగ్గరగా ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా త్రూ డెట్ రూట్ వీళ్ళు మనీని రైజ్ చేస్తారనేలా అప్డేట్ చేశారు. బట్ అది ఇంతలా స్టాక్ ప్రైస్ ర్యాలీ అవడానికి రీజన్ అయితే కాదు. మేబీ ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ అప్కమింగ్ డేస్ లో స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవుతుందేమో రిగార్డింగ్ ఎనీ మేనేజ్మెంట్ ఆర్ ఓనర్షిప్ చేంజెస్. బికాస్ ఏ అప్డేట్ అయితే ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అవుతుందో 3,000 crore ఫండ్ రైజింగ్ కారణంగా స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో ర్యాలీ అయిందని అది మండే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాకే వచ్చింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ పెరిగిన దానికిను అండ్ ఈవెన్ రీసెంట్ డేస్ లో లాస్ట్ 2 months నుంచి ఐ థింక్ 70% దగ్గరగా స్టాక్ పెరిగింది. ఇంతలా ఎందుకు పెరుగుతుంది అని అడుగుతున్నారు. ఇలా పెరుగుతుండడానికి స్ట్రాంగ్ రీజన్ లేదు. అండ్ ఫ్యాక్ట్ ప్రీవియస్ గా కూడా ఇదే సేమ్ లెవెల్స్ నుంచి ఫాలో అవుతూ 30 రూపీస్ పర్ షేర్ బిలోకి వెళ్తున్నప్పుడు కూడా ఏ రీజన్ లేదు. మీన్స్ లాస్ట్ టైం 50 నుంచి 30కి వెళ్ళడానికి ఇప్పుడు 30 నుంచి అగైన్ 50కి రావడానికి ఈ 2 phases లో కూడా ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఏది కూడా మనకి మార్కెట్ లో లేదు. మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఫర్దర్ గా ఈ స్టాక్ రిలేటెడ్ గా బిజినెస్ బాగుంటుందని అనిపిస్తే బిగ్ ప్లేయర్స్ ఒక హ్యూజ్ క్వాంటిటీస్ లో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి స్టాక్ ప్రైస్ పెరుగుతూ వెళ్తుంది. ఎవరైనా బిగ్ ఫండ్స్ ఆర్ బిగ్ ప్లేయర్స్ రిలేటెడ్ గా మైండ్ లో ఈ స్టాక్ పెద్దగా పర్ఫార్మ్ చేయదని వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు వాళ్ళ వ్యూని బట్టి వాళ్ళు తీసుకునే ఎగ్జిట్ కాల్స్ తో స్టాక్ డిక్లైన్ అవుతూ ఉంటుంది. అలా తీసుకుంటున్న పాజిటివ్ వ్యూస్ కానీ నెగిటివ్ వ్యూస్ కానీ అప్కమింగ్ వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఆర్ బిజినెస్ అప్డేట్స్ తో జస్టిఫై అవుతూ ఉంటాయి. కాబట్టి మీన్స్ పాజిటివ్ అప్డేట్ తీసుకొని ఫర్దర్ గా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటే వాళ్ళు ప్రీవియస్ గా తీసుకున్న యాక్షన్ కరెక్ట్ అని, నెగిటివ్ గా తీసుకున్న ఒకవేళ నెక్స్ట్ టైం పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటే వాళ్ళు తీసుకున్న వ్యూ రాంగ్ అని వాళ్ళకి అర్థం అవుతున్నప్పుడు స్టాక్స్ లో ఇలా మనకి రికవరీ కనిపిస్తూ ఉంటుంది. ఇఫ్ మీకు గుర్తుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ప్రీవియస్ గా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ నుంచి 1 year బ్యాక్ ఈ లెవెల్స్ లో ఉన్న బిజినెస్ కంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అయ్యాక వీళ్ళు పోస్ట్ చేసిన బిజినెస్ నెంబర్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటూ ఉండేసరికి లాస్ట్ 2 months లో స్టాక్ నియర్ టు 70% దగ్గరగా పెరిగింది. సో ఓవరాల్ రిజల్ట్స్ అండ్ బ్యాంక్ రిలేటెడ్ గా బిజినెస్ బాగుంటుందని మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్ స్టాక్ ని ఇలా డ్రైవ్ చేస్తుంది. కానీ పర్టికులర్ అప్డేట్ స్టాక్ ప్రైస్ అయితే మూవ్ చేయట్లేదు. నెక్స్ట్ అఫిల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 5% దగ్గరగా ర్యాలీ అయ్యి నియర్ టు 2.5% దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. దీనికి రీజన్ గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 1495 టార్గెట్ ని ఇస్తున్నారు.
వీళ్ళు మెన్షన్ చేస్తున్న రీజన్స్ ఇంటర్నెట్ వినియోగం ప్రెసెంట్ పెరుగుతుంది అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఇంకా పెరుగుతుంది. స్మార్ట్ ఫోన్ ని వాడుతున్న వాళ్ళు అండ్ ఈవెన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో షాపింగ్ చేస్తున్న వాళ్ళు కూడా పెరుగుతూ ఉంటారు కాబట్టి ఇది అఫిల్ ఇండియాకి ఫర్దర్ గా బిజినెస్ ని ఇస్తుందని. ఇలా టాప్ లైన్ వీళ్ళ రెవెన్యూ 30% CAGR గ్రోత్ తో FY22 నుంచి FY25 వరకు గ్రోత్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ వీళ్ళకి మల్టిపుల్ మోడ్స్ ఉన్నాయి, మీన్స్ యూనిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయని, వీళ్ళ దగ్గర ఉన్న పేటెంట్స్ కానీ అండ్ వీళ్ళు డెవలప్ చేసిన ప్లాట్ఫామ్స్ కానీ అండ్ వీళ్ళు ఏ సెగ్మెంట్ లో అయితే బిజినెస్ చేస్తున్నారు లైక్ ఈ కామర్స్, ఎడ్ టెక్ ఆర్ ఫుడ్ టెక్ సెగ్మెంట్ లో హై గ్రోత్ ఉంది కాబట్టి అదే సెగ్మెంట్ కి బిజినెస్ అందిస్తున్న అఫిల్ ఇండియా వాళ్ళు కూడా గ్రో అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా హైయర్ టార్గెట్స్ ఇస్తున్నారని ఇలా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సెక్మార్క్ కన్సల్టెన్సీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కన్సల్టెన్సీ బిజినెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. స్టాక్ ఇన్వైడర్ సెషన్స్ లో 10% దగ్గరగా ర్యాలీ అయింది. రీజన్ వీళ్ళు బోనస్ ఈక్విటీ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. బోనస్ 3:2 లో ఈ కంపెనీ యొక్క బోర్డ్ అప్రూవ్ చేసింది అంటున్నారు. మీన్స్ ఎవరెవరి దగ్గర అయితే 2 ఎగ్జిస్టింగ్ గా షేర్స్ ఉంటాయో ఈ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో 3 బోనస్ షేర్స్ ఆర్ 3 ఫ్రీ షేర్స్ దగ్గరగా కంపెనీ క్రెడిట్ చేస్తుందని, మీన్స్ టోటలీ 2 షేర్స్ ఉన్న వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో 5 షేర్స్ గా మారుతాయని ఇలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇలా బోనస్ ద్వారా అప్కమింగ్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి అండ్ దానికి ప్యారల్ గా స్టాక్ ప్రైస్ కూడా రెడ్యూస్ అవుతుంది. బట్ యూజువల్ గా ఇలా స్టాక్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయని వస్తున్న అప్డేట్స్ కి స్టాక్స్ పాజిటివ్ గానే ఇనిషియల్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ భారత్ గేర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా బోనస్ ని ఇష్యూ చేశారు 1:2 లో. మీన్స్ ఎవరెవరి దగ్గర అయితే 2 షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఒక ఈక్విటీ షేర్ వీళ్ళు ఫ్రీగా అలాట్ చేస్తారని, మీన్స్ 2 షేర్స్ ఉన్న వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో 3 షేర్స్ గా అవి మారుతాయని. అప్డేట్ తర్వాత స్టాక్ నేటు 2% దగ్గరగా అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇథనాల్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే స్టాక్స్ లైక్ ప్రొడక్షన్ స్టాక్స్ లో చూస్తే షుగర్ స్టాక్స్ కానీ అండ్ వాటికి ఇన్ఫ్రాని ప్రొవైడ్ చేసే స్టాక్స్ లైక్ ప్రాజ్ ఆర్ ISGEC వీటి గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఇండియాలో టోటల్ కెపాసిటీ ఆఫ్ ఇథనాల్ ప్రొడక్షన్ 9-10 crore లీటర్స్ ని క్రాస్ చేసిందనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇదేం స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ ఆర్ ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఏం కాదు. బట్ ఏ థీమ్ రిలేటెడ్ గా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫోకస్ చేస్తూ దాని రిలేటెడ్ గా షుగర్ కంపెనీస్ కానీ అండ్ వాళ్ళకి ఇన్ఫ్రాన్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ కానీ వర్క్ చేస్తున్నాయో వాటి రిలేటెడ్ గా ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ని గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,550 అండ్ అప్ సైడ్ వెళ్తుంటే 17,640. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 38,920 అండ్ అబిలో 38,740 అండ్ అప్ సైడ్ వెళ్తుంటే 39,330. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తుంటే రీసెంట్ డేస్ లో మనం గమనిస్తున్న రేంజ్ 17,300 to 17,800 ఆ 500 పాయింట్ రేంజ్ అని. ఇప్పుడు కూడా అక్కడే మనకు OI డేటా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. కంపేర్డ్ విత్ పుట్ అండ్ కాల్ ఈ రెండు డేటాస్ ని యాడ్ చేస్తుంటే 17,800 టాప్ సైడ్, 17,300 డౌన్ సైడ్ ఉంటున్న అన్ని కాంట్రాక్ట్స్ డేటాని కంబైన్ చేస్తూ కాల్ అండ్ పుట్ డేటాని కంపారిటివ్ గా చూస్తున్నప్పుడు ఇదే ఇంపార్టెంట్ రేంజ్ గా కనిపిస్తుంది. కాబట్టి ఫర్దర్ గా కూడా మనం ఈ రేంజ్ ని కంటిన్యూ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.